ஸ்ரீகுருभ्यो நமः. ஸ்ரீமதே ராமானுஜாய நமः. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். கர்க்கடே பூர்வஃபல்குன்யாம் துளசி கானனோத்பவாம் பாண்யே விஸ்வம்பராம் கோதாம் వందే శ్రీరంగనాయకీ. ప్రియ భగవద్బంధువులారా, తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో ఈరోజు అమ్మవారు 4వ పాసురాన్ని మనకు అనుగ్రహించారు. నిన్నటి పాసురంలో లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ 36 వానలు కలగాలని, పాడి పంటలు సస్యసమృద్ధిగా ఉండాలని, ప్రజల యొక్క అభివృద్ధి వామనుడుగా వచ్చినటువంటి ఆయన త్రివిక్రముడుగా ఎలా ఎదిగాడో ఆ విధంగా భాగ్యం, సౌభాగ్యం, సౌఖ్యాలు అన్నీ కూడా ఈ లోకంలో అందరికీ పెరగాలని ఆకాంక్షించారు. ఆ విధంగా సర్వలోక శ్రేయస్సుని ఆకాంక్షించడమే ఈ వ్రతం యొక్క ఉద్దేశమని గోదామ్మవారు మనకు తెలియజేస్తూ 4వ పాసురంలో మరి ఇటువంటి సస్య సమృద్ధి కానీ పాడి కానీ కావాలి అంటే మంచి వర్షాలు కావాలి కదా. అందువలన పర్జన్య దేవుణ్ణి ఈ పాసురంలో ఆహ్వానిస్తూ ఉన్నారు. అమ్మవారు, గోదామ్మవారు ఒక మంచి కవయిత్రి వలె మనకు భాషిస్తారు. ఇవన్నీ మనం పఠిస్తూ ఉంటే ఈ పాసురాన్ని మనం విన్నపం చేసుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ஆழிமலை கண்ணா ஒன்னு நீ கைகரவேல் ஆழியுட்புக்கு முகந்து கொடாத்தேரி ஊழி முதல்வனுருவம்போல் மை கருத்து பாளியந்தோளுடை பற்பனாபன் கையில் ஆளி போல் மின்னி வலம்பிரி போல் நின்னிதெரிந்து தாளாதே சங்கமுதை தச்சரமல போல் வாழ பொலுகு நெல் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட మగిలిందు ఏలో రంభావాయ్. ఫల సమృద్ధి, సస్య సమృద్ధి, క్షీర సమృద్ధి వీటన్నిటితో పాటుగా ఈ వ్రతము మార్గళి వ్రతం కాబట్టి మాకు జల సమృద్ధి కావాలి అని అంటూ ఈ జలాన్ని ఇచ్చేటువంటి వర్షదేవుడిని ఆహ్వానిస్తున్నారు. వర్షదేవుడు కూడా భగవంతునితో సమానమైన రూపం కలవాలే కదా, అష్టదిక్పాలకులలో ఒకరు. అందుకని ఆ మేఘాన్ని వరుణదేవుణ్ణి ఆహ్వానించే ముందు అమ్మవారు, నీవు తటాలన వచ్చి ఒకేసారి వర్షం కురిపించి వెళ్ళిపోవడం కాదయ్యా, నేను చెప్పినట్లు రావాలి అని ఆ పర్జన్యదేవుడికి కొన్ని నియమాలు చెప్తున్నారు, కొన్ని షరతులు పెడుతున్నారనమాట. ఎందుకంటే కృష్ణ పరమాత్మని మనం నీలమేఘశ్యాముడు అని పిలుస్తాం. మేఘం కూడా నీలంగా ఉంటుంది. కావున వర్షదేవుడు భగవంతునితో సమానమైన రూపం కలవాడని. స్వామి ఉపమానాలకే ఉపమానం. భగవంతుడిని మనం ఎవరితోనూ పోల్చలేము. ఎవరినైనా భగవంతుడితో పోల్చవచ్చు కానీ, కాబట్టి ఆయనను మేఘంతో పోల్చడం కాదు, మేఘమే భగవంతునితో సమానమైన రూపం కలది అనాలట. అందుకని మేఘాన్ని చూడగానే మాకు ఎవరు గుర్తు రావాలి అంటే, నీవు వచ్చిన వెంటనే ఓ పర్జన్య కృష్ణ పరమాత్మకు సాక్షాత్కరించాలి అని చెప్తూ ఆ మేఘాన్ని ఏమంటున్నారు, ఆళిమళై కన్నా అంటే మంచి గంభీరమైనటువంటి నల్లని రూపము కలిగిన వాడా అని పిలిచారు. పైగా స్వామి ఎలా రావాలట, మేఘము వర్తులాకారంగా రావాలి, అంటే గుండ్రంగా ఏర్పడాలి ఆ మేఘమంతా కూడా. పరిపూర్ణమైనటువంటి వర్షాన్ని ఇచ్చే ఓ వర్ష నిర్వాహక దేవా అని తెలియజేస్తూ, నీకు సందేహం లేదు, మీకు ఎందుకర్రా సందేహం, నేను వచ్చి వర్షాన్ని కురిపిస్తాను అని నువ్వు అంటావేమో. నువ్వు అలా కురవడానికి వీల్లేదు, కొన్ని నియమాలు పాటించు. ఏంటవి ఆ నియమాలు? ఆళియుట్పుక్కు, ఓ సముద్ర మధ్యంలోకి వెళ్ళి సముద్ర మధ్యంలో ఉండేటువంటి నీళ్ళని నువ్వు పీల్చాలి, త్రాగాలి. ఆ త్రాగిన నీరు నువ్వు అరకొరగా త్రాగకూడదు సుమా, అడుగుదాకా త్రాగాలి. త్రాగిన తర్వాత ఒకసారి గర్జించాలి. అంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత ఏ విధంగా అయితే జీర్ణమైనట్లుగా తేనుపులు వస్తాయో, మేఘాన్ని అమ్మవారు ఏం చెప్తున్నారంటే, సముద్ర మధ్యంలోకి వెళ్ళి నువ్వు కడుపు నిండా నీళ్లు త్రాగి ఒకసారి గట్టిగా గర్జించి వస్తే సర్వ జగత్కారుడమైనటువంటి కృష్ణ పరమాత్మ మాకు సాక్షాత్కరించాలి నిన్ను చూసిన వెంటనే. అటువంటి నల్లని మేఘాన్ని మేము చూడాలయ్యా అంటున్నారు. సరేనమ్మా, నేను అలాగే వస్తాను అన్నారట పర్జన్యదేవుడు. అంతేకాదయ్యా,
నీవు స్వామి చేతిలో దాల్చిన చక్రంలా మెరవాలి. మేఘాలు వచ్చినప్పుడు మెరుపులు వస్తాయి కదండి. ఈ మెరుపులు ఎలా ఉండాలి? ఏ విధంగా అయితే స్వామి యొక్క చేతిలో సుదర్శన చక్రం ధగధగాయమానంగా ఉంటుందో అటువంటి మెరుపులు కలిసి ఉండాలి. రెండవది, శంఖంలా గర్జించాలి. పాంచజన్య శంఖంతో భగవంతుడు ఎటువంటి శంఖారావం చేసి శత్రువుల హృదయాలను చీల్చివేస్తాడో అంత గంభీరమైన గర్జన రావాలి సుమా. సరే, అలాగే చేస్తాను. మరి తర్వాత ఏం చేయాలి? వెంటనే నీవు ఆకాశానికి ఎక్కి ఆకాశ మధ్యలోకి రావాలి. వచ్చి స్వామి యొక్క చేతిలో ఒక ధనుస్సు ఉంటుంది. ఆ ధనుస్సు నుంచి శ్రీరామచంద్రుడు ధనుస్సు కోదండపాణి కదా, ధనుర్బాణాలు ధరించిన ఆ అవతారాల్లో, విష్ణుమూర్తి అవతారాల్లో శ్రీరామచంద్రుడు ధనుస్సును చేపట్టారు. ఆ ధనుస్సుని చేపట్టి శరపరంపరలు కురిపిస్తారు. బాణాలు అలా వేస్తూనే ఉంటారు. అలాగా భగవంతుడు వేసిన బాణ పరంపరల్లాగా ఆగకుండా వర్షం పడాలి. అంతటి సుభిక్షమైన వర్షం పడితే లోకమంతా సుఖించాలి. ఇది మా వ్రతం. ఈ వ్రతానికి ఈ సమృద్ధి ఇవ్వాలి అంటే నీవు రావాలయ్యా ఓ పర్జన్యదేవ. నీవు వర్షం పడితే మేము కూడా స్నానం చేసి, నీరాట వ్రతం కదా మరి, మేము కూడా మార్గళి నీరాడ, మేము కూడా స్నానం చేయడానికి జల సమృద్ధి కావాలి. సరస్సులు, చెరువులు అన్నీ నిండిపోయి ఉండాలి. అంతటి వర్షాన్ని నువ్వు ఇవ్వాలయ్యా. దానితో ఈ లోకమంతా సంతోషించాలి అని ప్రార్థించారు ఈ పాసురంలో గోదా అమ్మవారు. అయితే బాహ్యంగా మనందరికీ ప్రపంచం సుభిక్షంగా ఉండాలంటే వర్షం ఎంత ముఖ్యమో, ఆ వర్షం చేత పడిన జలం ఎంత అవసరమో, ఆంతర్యంగా గురువులు మహాపురుషులు కూడా ఇచ్చిన జ్ఞానం అంత అవసరమని ఇక్కడ మేఘాన్ని ఆచార్యుడితో పోలుస్తున్నారు అమ్మవారు. మేఘం ఏ విధంగా అయితే సముద్ర మధ్యంలోకి వెళ్ళి ఆ లోతులో ఉన్న నీళ్ళన్నీ త్రాగుతుందో, ఆచార్య స్థానంలో ఉన్నవాళ్ళు బహు కఠినమైనటువంటి ఇతిహాస పురాణాల్లో ఉండేటువంటి విషయాలన్నిటినీ, వేదములలో విషయాలని, ఉపనిషత్తులలో విషయాలని అన్నిటినీ వాళ్ళు అన్వయించుకుని ముందు వాళ్ళు సంపాదించి ఆ జ్ఞానాన్ని మనకిస్తారు. ఆ విధంగా మేఘాన్ని గురువుతో పోలుస్తున్నారు. ఆ విధంగా జ్ఞానం చేత మన లోపల ఉండే స్వభావం మారుతుంది. అలాగే విశ్వంలో ప్రతి పదార్థము కూడా భగవత్ స్వరూపంగా గోచరిస్తుంది. అందుకే కదా అంటారు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం అంటే భగవంతుడు ఎప్పుడూ ఉండేవాడు, శాశ్వతంగా ఉండేటువంటి వాడు. అజో నిత్య శాశ్వతోయం, ఆయన శాశ్వతుడు. అటువంటి ఆ పరమాత్మతత్వం తెలుసుకోవాలంటే జ్ఞానము కలగాలి. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవారే మనకి ఆచార్య స్వభావం, ఆచార్యులు. అటువంటి ఆచార్యులతోనే మేఘాన్ని పోలుస్తున్నారు. ఇలా భగవత్ స్వరూపాన్ని దర్శిస్తే మనకు ఒక రకమైన ఆనందం, భౌతికమైన ఆనందం కాదు, ఆంతరంగికంగా హృదయాంతరాలలో ఆనందం కలిగి ప్రకృతిలో సర్వత్రా కూడా మనం భగవంతుడినే దర్శిస్తూ ఉంటాము. భగవంతుడిని ఎక్కడ దర్శించాలి అంటే ప్రకృతిలో దర్శించాలి. ఎందుకంటే పంచభూతాత్మకమైన ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుడు ఇచ్చిన వరమే కదా. అందుకని మేఘంలో అమ్మవారు ఈరోజు స్వామిని దర్శిస్తున్నారు. స్వామి చేతిలో చక్రము ఆ మేఘంలో మెరుపట, స్వామి చేతిలో శంఖము ఉరుములు. మేఘము ఎక్కి వర్షిస్తే ఆ మహాపురుషులు మన కోసమని దిగివచ్చి ఆచార్యులు మనకి జ్ఞానాన్ని ఇస్తారు. ఎంతో కష్టపడి వాళ్ళు సంపాదించినటువంటి ఆ బహు విశేషమైనటువంటి అనర్ఘ రత్నాలు లాంటి జ్ఞానమంతటినీ కూడా ఆచార్యులు మన మీద వాత్సల్యంతో వర్షిస్తారు. అలాగే మేఘము కూడా ప్రజల మీద ఆశ్చర్యంతో, తరతమ భేదాలు లేకుండా ప్రజల మీద వాత్సల్యంతో వర్షిస్తుంది. అందువలన మేఘానికి మహాపురుషులకి సామ్యం చెప్తున్నారు అమ్మవారు. మేఘం ఏం చేస్తుంది? అంతటా ఉన్న జలాన్ని, అందులో ఉప్పు నీటిని పీలుస్తుంది. ఉప్పు నీటిని పీల్చి మంచినీరుగా మనందరికీ ఇస్తుందన్నమాట. మధురమైనటువంటి జలాలను ఇస్తుంది. మహానుభావులు కూడా లోకంలో ఉండే, పురాణాలలో ఉండే, ఇతిహాసాలలో ఉండే వేదాలు, ఉపనిషత్తులు, శృతులు, స్మృతులు, వీటిలో ఉండేటువంటి కఠినమైన విషయాలన్నీ వాళ్ళు గ్రహించి వాటిని సులభతరంగా మనకి అందిస్తారు. అందువలన మేఘము ఈవేళ ఆచార్య స్థితిలో ఉండడం జరిగింది.
వర్షం పడిన తర్వాత మేఘము, నేను వీళ్ళకి వర్షం ఇచ్చాను, వీళ్ళ ఊర్లో నేను వర్షం పడ్డాను, వీళ్ళు నాకేమీ చెప్పలేదు, కృతజ్ఞతలు అవి చెప్తాం కదా మనం ప్రతిదానికి, థ్యాంక్స్ చెప్తాం. అలాగే ఏం చెప్పలేదని మేఘం భావించదు. తరతం భేదాలు లేకుండా అది మన మీద దయావర్షాన్ని కురిపిస్తుంది. ఆచార్యులు కూడా అంతే. ఈ జ్ఞానాన్ని పొందిన శిష్యులు మనకేమీ ఇవ్వలేదు అని ఆశించరు. ఒకరికి ఉపకారం చేసాము, దాని వలన మనకు ప్రతిఫలం లేదు అని బాధపడరు అన్నమాట. జ్ఞానబోధ చేస్తారు ఆచార్యులు. వర్షం ఎలాగైతే కిందకి పడుతుందో గురువులు మనకి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. అంచేత మేఘస్వరూపము, మేఘ స్వభావము త్యాగం చేయడం అన్నమాట మేఘ స్వభావం. అటువంటి త్యాగగుణము కలిగిన వాళ్ళే మన ఆచార్యులు. అటువంటి ఆచార్యులు ఎప్పుడూ కూడా ప్రత్యుపకారాన్ని కోరరు కదా. మేఘం వర్షించిన తర్వాత తెల్లగా అయిపోతుంది నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత. ఆ విధంగా ఆచార్యులు ప్రశాంతంగా తన శిష్యులకి జ్ఞానాన్ని అందించాను కదా అని సంతోషంతో ఉంటారట. అందుకని ఈ పాసురంలో పర్జన్యదేవుణ్ణి ఆహ్వానిస్తూనే ఆంతర్యంగా అమ్మవారు మనం ఆచార్య సమాశ్రయణం చెయ్యాలి, ఉత్తమమైనటువంటి ఒక ఆచార్యుల్ని ఆశ్రయించి వారి ద్వారా అతి కఠినమైన విషయాలు జ్ఞానాన్నింటినీ మనం అన్వయించుకొని భగవద్ దర్శనానికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనము మేఘము వర్షము అనేటువంటి పాసురం ద్వారా, ఈ 4వ పాసురం ద్వారా ఆండాళ్ళ తల్లి మనకు అనుగ్రహం చేసింది. స్వస్తి. సోచిష్టమాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించనత్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శుభం భూయాత్.